హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం సీటెట్ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఒక ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా, దైవ సమానంగా భావించే ప్రతి ఒక్కరికీ ఈ వివరణ స్వాగతం పలుకుతోంది. ప్రతి ఉపాధ్యాయ ఆశావహుడు ఎంతో ఆసక్తిగా, ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈరోజు మనం అధికారికంగా విడుదలైన సీటెట్ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ గురించి అణువణువు చాలా స్పష్టంగా, సరళమైన తెలుగులో విశ్లేషించబోతున్నాం. అసలు ఈ పరీక్ష ఎందుకు రాయాలి, దీనివల్ల మీకొచ్చే లాభాలేంటి, ఎవరు ఏ పేపర్ రాయాలి, అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఇలా మీ మదిలో మెదిలే ప్రతి సందేహానికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. మీ ప్రిపరేషన్కు ఇది మొదటి అడుగు కావాలి. ముందుగా మనం అసలు సీటెట్ అంటే ఏమిటి, దీన్ని ఎవరు నిర్వహిస్తారు అనే పూర్తి అవగాహన తెచ్చుకుందాం. సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మనందరికీ తెలిసిన సిబిబిఎస్సి వారు ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేస్తారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను ఒకే స్థాయిలో ఉంచాలనే సదుద్దేశంతో, అలాగే నాణ్యమైన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా అడుగుపెట్టడానికి, మీ కలను సాకారం చేసుకోవడానికి ఈ సీటెట్ అనేది ఒక గేట్వే, ఒక పునాది రాయి లాంటిది. ఈ వివరణలో మనం మాట్లాడుకోబోయే ప్రతి ఒక్క పాయింట్, ప్రతి నిబంధన కూడా నేరుగా సిబిఎస్సి వారు విడుదల చేసిన అధికారిక ఇన్ఫర్మేషన్ బులెటిన్ నుండి మాత్రమే గ్రహించబడింది. కాబట్టి మీరు ఈ సమాచారాన్ని పూర్తిగా విశ్వసించవచ్చు. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాల మీద దృష్టి పెడదాం. మొదటిది సీటెట్ 2026కు సంబంధించిన ముఖ్య వివరాలు. రెండవది ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీజు చెల్లింపునకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తేదీలు. మూడవది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఎవరు ఏ పేపర్ రాయడానికి అర్హులు. నాలుగవది పరీక్షా విధానం, ప్రశ్నల సరళి మరియు సమయం. ఇక చివరగా 5వది పరీక్షా కేంద్రంలో పాటించాల్సిన కఠిన నిబంధనలు మరియు మీ సీటెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ గురించి మాట్లాడుకుందాం. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుందాం. మొదటి విభాగానికొద్దాం. సీటెట్ 2026 ముఖ్య వివరాలు. అసలు ఈ సీటెట్ సర్టిఫికెట్ వస్తే మనకెక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలుంటాయి, దీని అప్లికబిలిటీ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది ప్రతి అభ్యర్థికి చాలా మోటివేషన్ ఇచ్చే విషయం. సీటెట్ క్వాలిఫై అయితే మీకు ఎక్కడ ఉద్యోగం వస్తుంది, మీ సర్టిఫికెట్ ఎక్కడా వర్తిస్తుంది. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు. కేంద్రీయ విద్యాలయాలు అంటే కేవీఎస్, నవోదయ విద్యాలయాలు అంటే ఎన్వీఎస్, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మీరు టీచర్గా అప్లై చేసుకోవాలంటే ఈ సీటెట్ క్వాలిఫై అయి ఉండటం ఖచ్చితంగా తప్పనిసరి. కేవలం సెంట్రల్ స్కూల్స్ మాత్రమే కాదు, కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ లాంటి ప్రాంతాలలోని గవర్నమెంట్ స్కూల్స్కి కూడా ఇదే సర్టిఫికెట్ వర్తిస్తుంది. మూడవది, ఈ రోజుల్లో మంచి కార్పొరేట్ మరియు అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా తమ రిక్రూట్మెంట్ కోసం సీటెట్ క్వాలిఫై అయిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ తమ సొంత టెట్, టీఈటీని నిర్వహించని పక్షంలో, లేదా వాళ్ళు అధికారికంగా నోటిఫికేషన్లు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్కి కూడా అంటే మన డిఎస్సికి కూడా ఈ సీటెట్ సర్టిఫికెట్ను వ్యాలిడ్గా పరిగణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీకు మల్టిపుల్ అవకాశాలను తెచ్చిపెట్టే సర్టిఫికెట్. అయితే ఇక్కడ సిబిఎస్సి వారు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా కోట్ చేసి చెప్పారు. అది మీకు ఖచ్చితంగా తెలియాలి. క్వాలిఫైయింగ్ ద సీటెట్ వుడ్ నాట్ కన్ఫర్ అ రైట్ ఆన్ ఎనీ పర్సన్ ఫర్ రిక్రూట్మెంట్/ఎంప్లాయ్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్. అంటే దీని అర్థమేమిటి? మీరు సీటెట్లో క్వాలిఫై అయిపోగానే మీకు ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్లో అపాయింట్మెంట్ లెటర్ వచ్చేస్తుందా? రాదు. ఈ సీటెట్ అనేది కేవలం ఉపాధ్యాయ నియామకానికి కావలసిన కనీస అర్హత మాత్రమే. ఇది మీ గేట్ పాస్. సీటెట్ పాస్ అవడం అంటే రేపు పొద్దున్న కేంద్రీయ విద్యాలయ లేదా నవోదయ వారు టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు వారి పరీక్ష రాయడానికి లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అధికారికంగా అర్హత సాధించినట్టు లెక్క. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని సీటెట్తో పాటు మెయిన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కి కూడా సన్నద్ధమవ్వాలి. ఇక రెండవ విభాగానికి వెళ్దాం. అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు ఫీజు వివరాలు. ఒక విద్యార్థిగా ఈ తేదీలను మీరు మీ స్టడీ టేబుల్ ముందు అతికించుకోవాలి. సీటెట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ మే 11, 2026న ప్రారంభమవుతుంది. ఇక మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ జూన్ 10, 2026. అది కూడా ఆ రోజు రాత్రి 11:59 లోపు మాత్రమే. ఫీజు చెల్లించడానికి కూడా లాస్ట్ డేట్ అదే జూన్ 10వ తేదీ రాత్రి 11:59 వరకు మాత్రమే అవకాశముంది. చాలామంది విద్యార్థులు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే చివరి 2 రోజుల వరకు వెయిట్ చేయడం. ఆ సమయంలో లక్షలాది మంది ఒకేసారి వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అవ్వచ్చు, లేదా మీ పేమెంట్ ఫెయిల్ అవ్వచ్చు.
కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన మొదటి 10 రోజుల్లోనే అప్లై చేసేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పేరులోనో డేట్ ఆఫ్ బర్త్లోనో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే కంగారు పడకండి. వాటిని కరెక్షన్ చేసుకోవడానికి CBSE ఒక చిన్న ఆన్లైన్ విండో ఇచ్చింది. అది జూన్ 15, 2026 నుండి జూన్ 18, 2026 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు. అప్లికేషన్ తేదీలు చూసాం కదా, మరి మన ఫైనల్ టార్గెట్ ఎగ్జామ్ ఎప్పుడో? అధికారికంగా ఈ సీటెట్ పరీక్షను సెప్టెంబర్ 6, 2026న అంటే ఆదివారం రోజున దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించబోతున్నారు. అయితే ఇక్కడ నోటిఫికేషన్లో CBSE వారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య గనక విపరీతంగా పెరిగి పరీక్షా కేంద్రాలు సరిపోని పక్షంలో పరీక్షను 2 రోజులు కండక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే సెప్టెంబర్ 6వ తేదీతో పాటు దానికి ముందు రోజు సెప్టెంబర్ 5, 2026 నాడు కూడా ఎగ్జామ్ ఉండొచ్చు. ఏది ఏమైనా సెప్టెంబర్ మొదటి వారం అనేది మీ యుద్ధ సమయం. దానికి తగినట్లుగా ఇప్పుడుంచే మీ ప్రిపరేషన్ టైం టేబుల్ని డిజైన్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం. ఇందులో మీరు కేటగిరీల వారీగా అలాగే పేపర్ల వారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు పేపర్ 1 మరియు పేపర్ 2లో ఏదో ఒకటే రాయాలనుకుంటే ఒక ఫీజు, ఒకవేళ మీకు 2 పేపర్లు రాసే అర్హత ఉండి 2 రాయాలనుకుంటే వేరే ఫీజుంటుంది. మీరు జనరల్ లేదా OBC నాన్ క్రీమీ లేయర్ కేటగిరీకి చెందినవారైతే కేవలం ఒక పేపర్ రాయడానికి 1000 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ 2 పేపర్లు రాయాలనుకుంటే 1200 రూపాయలు చెల్లించాలి. మీరు గమనిస్తే కేవలం 200 రూపాయలు మాత్రమే వ్యత్యాసముంది. అదే మీరు SC, ST లేదా దివ్యాంగుల కేటగిరీకి అంటే PWD కేటగిరీకి చెందినవారైతే ఫీజులో సగం రాయితీ ఉంటుంది. వీరు ఒక పేపర్కు 500 రూపాయలు, 2 పేపర్లు రాయాలనుకుంటే 600 రూపాయలు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. 3వ విభాగం అర్హతలు. ఈ సీటెట్ పరీక్షను అసలు ఎవరు రాయవచ్చు? మీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి ఏ పేపర్కి అప్లై చేసుకోవాలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సీటెట్లో ప్రధానంగా 2 పేపర్లు ఉంటాయి. పేపర్ I అనేది ప్రైమరీ స్టేజ్, అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చిన్నపిల్లలకు పాఠాలు చెప్పాలనుకునే ఉపాధ్యాయుల కోసం డిజైన్ చేశారు. ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీతో పాటు సాధారణంగా DEd లేదా DLEd అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వాళ్ళు లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్లు ఈ పేపర్ 1కి అర్హులు. ఇక రెండవది పేపర్ 2. ఇది ఎలిమెంటరీ స్టేజ్, అంటే 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు పాఠాలు చెప్పాలనుకునే వారి కోసం. డిగ్రీతో పాటుగా B.Ed పూర్తి చేసిన అభ్యర్థులు లేదా B.Ed ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్లు దీనికి అర్హులు. 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు అన్ని క్లాసులకు చెప్పే అర్హత, ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు రాయాల్సిందే. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే SC, ST, OBC మరియు వికలాంగ అభ్యర్థులకు డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ మార్కుల్లో ఒక 5% రిలాక్సేషన్ కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. 4వ విభాగానికి వద్దాం. ఇది మీ ప్రిపరేషన్కి గుండెకాయ లాంటిది. పరీక్షా విధానం మరియు సమయం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతోంది? నెగటివ్ మార్కింగ్ ఉందా లేదా చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్లోని ప్రధానమైన హైలైట్స్ గమనిస్తే మొత్తం పరీక్ష మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో అంటే MCQsలో ఉంటుంది. 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో సరైనది గుర్తించాలి. మొత్తం 150 ప్రశ్నలిస్తారు. ఒక్కో దానికి ఒక్కో మార్కు చొప్పున మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ఇక మీకు అత్యంత సంతోషాన్నిచ్చే విషయం, మీ టెన్షన్ని సగం తగ్గించే విషయం ఏమిటంటే ఈ పరీక్షలో ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు. అవును, మీరు విన్నది నిజమే. తప్పు సమాధానం రాసినా మీ మార్కులు కట్టవ్వవు. ఇది అభ్యర్థులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. కాబట్టి ఎగ్జామ్లో మీకు తెలియని ప్రశ్నలొచ్చినా కూడా లాజికల్గా గెస్ చేసి ఆన్సర్ చేయండి, కానీ దయచేసి ఏ ఒక్క ప్రశ్నను వదిలిపెట్టి రాకండి. ఇక ఈ 150 ప్రశ్నలు రాయడానికి మీకు ఏకంగా 2.5 గంటలు అంటే 150 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. అంటే ప్రతి ప్రశ్నకు సరిగ్గా 1 నిమిషం సమయం దొరుకుతుంది. టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ సమయం. ఇప్పుడు సిలబస్లోని సబ్జెక్ట్స్ చూద్దాం. ముందుగా పేపర్ 1 గురించి మాట్లాడుకుందాం. ఇందులో 5 ప్రధాన విభాగాలుంటాయి. మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే శిశు వికాసం మరియు బోధనా శాస్త్రం. ఒక ఉపాధ్యాయుడుగా పిల్లల మనస్తత్వాన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలరు అని పరీక్షించే ఈ విభాగం నుండి 30 ప్రశ్నలు వస్తాయి. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ నుండి 30 ప్రశ్నలు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే EVS నుండి 30 ప్రశ్నలు వస్తాయి. ఇకపోతే 2 భాషలు ఎంచుకోవాలి. లాంగ్వేజ్ 1 కింద సాధారణంగా మన మాతృభాష తెలుగు ఎంచుకోవచ్చు. లాంగ్వేజ్ 2 కింద ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, ఉర్దూ ఇలా నోటిఫికేషన్లో ఇచ్చిన భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. ప్రతి భాష నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నీ NCERT 1 నుండి 5వ తరగతి సిలబస్ ఆధారంగానే ఉంటాయి. అలాగే పేపర్ 2 రాసేవాళ్లకు కూడా చైల్డ్ డెవలప్మెంట్ 2 భాషలు కామన్గా 90 మార్కులకుంటాయి. కానీ వారు తమ డిగ్రీని బట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్లో ఒక విభాగాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
అక్కడి నుండి 60 ప్రశ్నలు వస్తాయి. వీరికి సిలబస్ 6 నుండి 8 తరగతుల వరకు ఉన్నా కాన్సెప్ట్ క్లిష్టత మాత్రం సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు వెళ్ళవచ్చు. దానికి తగ్గట్టుగా డెప్త్గా చదవాలి. ఇక షిఫ్ట్ టైమింగ్స్, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా ఏ పరీక్షలోనైనా ముందు పేపర్ 1 నుండి తర్వాత పేపర్ 2 ఉంటుంది కదా అనుకుంటారు. కానీ సీటెట్లో ఒక విచిత్రం ఉంటుంది. ముందుగా పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఉదయం షిఫ్ట్లో 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం షిఫ్ట్లో 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 పేపర్లు రాసే అభ్యర్థులు రోజంతా ఎగ్జామ్ సెంటర్ దగ్గరే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఉదయం వెళ్ళేటప్పుడే మధ్యాహ్న భోజనానికి అలాగే ఎనర్జీ కోసం వాటర్ బాటిల్స్కు తగినట్లుగా ప్లాన్ చేసుకోండి. ఎండల్లో లేదా వర్షాల్లో ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి. పరీక్ష రోజు టైమ్లైన్ విషయానికి వస్తే సిబిఎస్ఈ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఉదయం షిఫ్ట్ రాసేవాళ్లు పరీక్షకు సరిగ్గా 120 నిమిషాల ముందు అంటే ఉదయం 7:30కే ఎగ్జామ్ సెంటర్లో రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్, అడ్మిట్ కార్డ్ చెకింగ్ లాంటివి చాలా ఉంటాయి. కట్ ఆఫ్ టైం 9:30. 9:30 తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా మిమ్మల్ని గేటు లోపలికి అనుమతించరు. అలాగే మధ్యాహ్నం షిఫ్ట్ రాసేవాళ్లు 12:30కి సెంటర్లో ఉండాలి. వీళ్లకి కట్ ఆఫ్ టైం మధ్యాహ్నం 2:30. ఎంతో కష్టపడి నెలల తరబడి చదువుకుని కేవలం ట్రాఫిక్ వల్లనో లేక అడ్రస్ దొరకకపోవడం వల్లనో 5 నిమిషాల లేటై కన్నీళ్లు పెట్టుకునే అభ్యర్థులను మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. దయచేసి ఎగ్జామ్ సెంటర్కి వీలైతే ముందు రోజే వెళ్లి చూసుకోండి. 5వ విభాగానికి వచ్చేశాం. నిబంధనలు మరియు సర్టిఫికేట్ వ్యాలిడిటీ. ఈ విభాగాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఒక చిన్న పొరపాటు మీ అప్లికేషన్నే రద్దు చేసేయచ్చు. ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అప్లికేషన్ విధానం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. అది కూడా సిబిఎస్ఈ అధికారిక వెబ్సైట్ అయిన ctet.nic.in ద్వారానే చెయ్యాలి. వెబ్సైట్లో ఫోటోలు, సంతకాలు అడిగిన సైజులో కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. ఇక్కడ సిబిఎస్ఈ వాళ్ళు ప్రతి అభ్యర్థికి ఒక అతిపెద్ద వార్నింగ్ ఇచ్చారు. అప్లై చేసేటప్పుడు దయచేసి మీ సొంత మొబైల్ నంబర్ మరియు మీ సొంత ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఇంటర్నెట్ కేఫేలో అప్లై చేస్తున్నప్పుడు పొరపాటున ఆ షాప్ వాళ్ల నంబరో లేక మీ స్నేహితుల నంబరో ఇవ్వకండి. ఎందుకంటే సీటెట్కి సంబంధించిన అన్ని ఓటీపీలు, ముఖ్యమైన అలర్ట్స్ మరియు ఫ్యూచర్లో మీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావలసిన డిజిలాకర్ క్రెడెన్షియల్స్ అన్నీ మీరిచ్చిన ఆ ఫోన్ నంబర్కే వస్తాయి. ఒకసారి ఫీజు పేమెంట్ సక్సెస్ అయ్యాక స్క్రీన్ మీద వచ్చే కన్ఫర్మేషన్ పేజీని ఖచ్చితంగా ప్రింటౌట్ తీసుకుని మీ దగ్గర భద్రంగా దాచుకోండి. ఇక ఎగ్జామ్ సెంటర్ రూల్స్ విషయానికొస్తే వీళ్లు చాలా ఖచ్చితంగా ఉంటారు. మొదటగా మీరు ఆన్లైన్లో ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆధారంగానే ఎగ్జామ్ సిటీని ర్యాండమ్గా అలాట్ చేస్తారు. ఒక్కసారి సెంటర్ అలాట్ అయ్యాక దయచేసి సెంటర్ మార్చమని ఎలాంటి రిక్వెస్ట్లు పెట్టినా వాళ్లు యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి అడ్మిట్ కార్డ్ వచ్చిన వెంటనే ట్రావెల్ టికెట్స్ బుక్ చేసుకోండి. ఇక సెంటర్ లోపలికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లకూడని వస్తువుల లిస్ట్ చాలా పెద్దదే ఇచ్చారు. మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ లేదా స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ డివైస్లు అస్సలు తీసుకువెళ్లకూడదు. ఎలాంటి ప్రింటెడ్ మెటీరియల్స్, కనీసం జామెట్రీ బాక్సులు, ప్లాస్టిక్ పౌచ్లు, పెన్డ్రైవ్లు లాంటివి కూడా లోపలికి అనుమతించరు. చాలా సింపుల్గా కేవలం మీ అడ్మిట్ కార్డ్, ఒక బాల్ పాయింట్ పెన్ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సరైన ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ లాంటిది మాత్రమే తీసుకువెళ్లాలి. పరీక్ష ఆఫ్లైన్ కాబట్టి ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం బ్లూ లేదా బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. పెన్సిల్ కానీ జెల్ పెన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. తప్పుపోతే వైట్నర్ పెడదామనుకుంటే కుదరదు. ఒకసారి బబుల్ చేస్తే అదే ఫైనల్. ఓఎంఆర్ షీట్లో మీ రోల్ నంబర్ గానీ బుక్లెట్ కోడ్ గానీ తప్పుగా బబుల్ చేస్తే లేదా ఇన్స్ట్రక్షన్స్ ఉల్లంఘిస్తే మిషన్ మీ షీట్ని చలవదు, అక్కడికక్కడే రిజెక్ట్ అయిపోతుంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే పరీక్ష పూర్తయ్యాక మీ ఓఎంఆర్ షీట్లను బోర్డు వారు కేవలం 2 నెలల పాటు మాత్రమే భద్రపరుస్తారు. ఆ తర్వాత వాటిని వీడింగ్ అవుట్ రూల్స్ కింద నాశనం చేస్తారు. కాబట్టి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీ స్కోర్ చెక్ చేసుకోవడం, ఆన్సర్ కీతో సరిపోల్చుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ ఒక ఎత్తైతే మీరు సీటెట్ క్వాలిఫై అయ్యాక వచ్చే బహుమతి ఇంకో ఎత్తు. ఇక్కడ క్వాలిఫై అవ్వాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 150కి 90 మార్కులు అంటే 60% మార్కులు సాధించాలి. రిజర్వేషన్ ఉన్న వారికి కొంత సడలింపు ఉంటుంది. ఒకప్పుడు టెట్ సర్టిఫికేట్కి కేవలం 7 ఏళ్ల వాలిడిటీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సిటెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీని జీవితకాలం అంటే లైఫ్ టైం చేశారు. ఒక్కసారి పాస్ అయితే చాలు, మళ్ళీ క్వాలిఫై అవ్వాల్సిన పని లేదు. మరి మీకు 95 మార్కులు వచ్చాయి, కానీ 120 మార్కులు తెచ్చుకోవాలని ఉందనుకుందాం. మీరు మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నిసార్లైనా అన్లిమిటెడ్ అటెంప్ట్స్తో ఈ పరీక్షను మళ్లీ రాయవచ్చు. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక మీ మార్క్స్ మెమో మరియు సర్టిఫికేట్ మీ ఇంటికి పోస్టులో రావు. అవన్నీ కూడా డిజిటల్ రూపంలో నేరుగా మీ డిజిలాకర్ అకౌంట్కి అత్యంత సురక్షితంగా పంపబడతాయి. దాన్ని మీరెక్కడినుంచైనా మీ ఫోన్లో ప్రింట్ తీసుకోవచ్చు. చూసారుగా, సీటెట్ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ గురించి తేదీలు, పరీక్షా విధానం, అప్లికేషన్ రూల్స్ ఇలా ప్రతి ఒక్క పాయింట్ని మనం క్లియర్గా తెలుసుకున్నాం.
ఏ దేశ భవిష్యత్తైనా తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుందని కొఠారి కమిషన్ చెప్పింది. ఆ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఒక ఉపాధ్యాయుడిదే. కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయుడవ్వాలనే మీ గొప్ప కలకు ఈ సీటెట్ పరీక్ష అనేది కేవలం ఒక మొదటి మెట్టు మాత్రమే. సమయం వృధా చేయకండి. ఈ క్షణం నుండే మీ సిలబస్కి మూలస్తంభాలైన ఎన్సీఆర్టీ పుస్తకాలను తీయండి. సిలబస్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. మీకంటూ ఒక రోజువారీ ప్రణాళిక వేసుకోండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఏదు కాబట్టి ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా గత సంవత్సరాల పాత ప్రశ్నాపత్రాలను అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బాగా విశ్లేషించి మోక్ టెస్టులు రాయండి. నోటిఫికేషన్ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్నారు కదా? మరి దేశ భవిష్యత్తును వెలుగులతో నింపే మీ ఉపాధ్యాయ ప్రయాణాన్ని ఈరోజే ఇప్పుడే మొదలుపెడుతున్నారా? ఒక విద్యార్థిగా మీరు ఏ లక్ష్యంతో అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విశ్లేషణ మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అప్లై చేసే ముందు మరొక్కసారి అఫీషియల్ బులెటిన్ చదవడం మర్చిపోకండి. ప్రిపరేషన్కి ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.